అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ విభాగంలో ఇప్పుడు మనం దంత సమస్యల గురించి ఈరోజు ఒక చక్కని మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోబోతున్నాం. ఒక 50-60 సంవత్సరాల ముందు వరకు మన దేశంలో దంతాలు 32 దంతాలు చనిపోయే వరకు గట్టిగా దృఢంగా ఉండేవి. వృద్ధాప్యంలో కూడా రాళ్లను కూడా పటపటమని కొరికి వేయగల, ముక్కలు చేయగల, పొడి పొడిగా నమిలి వేయగల దంత దారుఢ్యం మన ప్రజల్లో ఉండేది. మన కర్మమో, దురదృష్టమో, దౌర్భాగ్యమో, విధికృతమో, స్వయంకృతమో తెలియదు కానీ మన విధానాలు క్రమక్రమంగా మరుగునబడిపోయి విదేశీ విష దంత ధావన విధానాలు మన జీవితంలోకి చొచ్చుకొచ్చినాయి. మారుమూల కుగ్రామాలలో సైతము వేప పుల్లతోనో, కానుగ పుల్లతోనో, మామిడి పుల్లతోనో ఇలా అందుబాటులో ఉండేటువంటి పుల్లలతో పండ్లు తోమేవాడు ఒక్కడు కూడా ఎక్కడా కనిపించటము లేదు. మన తల్లిని చెరబట్టి మన తరతరాల దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సంస్కృతిని సమాధి చేసినటువంటి వాడి విష విజ్ఞానాన్ని ఇవాళ మనం ఆచరిస్తున్నామంటే మనకు దేశభక్తి ఉందా, దేశ వ్యతిరేకత ఉందా, అసలు మనం ఆలోచించగలుగుతున్నామా అని ఎవరికి వాళ్ళు వేసుకోవలసిన ప్రశ్న ఇది. అలాంటి విష మార్గాలతో దంతాలను నాశనము చేసుకున్నటువంటి ఈ 100 కోట్ల 125 కోట్ల మంది ప్రజలు తిరిగి మరలా దంత సంరక్షణను ఎలా పొందాలో ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాం. కానీ చెప్పినా వినటం లేదు. అదే పద్ధతిని మరలా కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి మా ప్రియమైన బిడ్డల కోసం పళ్లను దృఢపరుచుకున్న ఒక అద్భుతమైనటువంటి సపం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది, చూడండి. నా పేరు భాగ్యలక్ష్మి, కరీంనగర్. నేను పండ్లు తోముకోవడానికి ఒక పౌడర్ తయారు చేశాను. ఏల్చూరి గారు చెప్పినట్టు వడ్ల మీద పొట్టు 1 పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకునేది అందరూ వాడాలని నా కోరిక. వడ్ల మీద రైస్ మిల్లులలో పొట్టు ఉంటుంది కదా, పార్బాయిల్ రైస్ మిల్లులో, అది తీసుకొచ్చి బాండ్లీలో పోసి బాగా నల్లబడే వరకు వేయించాలి. వేయించిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. అందులో పచ్చకర్పూరము, కొంచెం దొడ్డు ఉప్పు, లేకపోతే బ్లాక్ సాల్ట్ అంటారు, అది కానీ వేసి తోముకుంటుంటే చాలా పళ్ళు తెల్లగా కావడమే కాకుండా గట్టిగా కదిలే పళ్ళు కూడా మంచిగా అవుతాయి. ఏల్చూరి గారికి ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. చూశారు కదా, వరి పొట్టు అంటే ఊక రైస్ మిల్లుల్లో ఉంటుంది, ఊరిక బయట ఉంటుంది. అంత ఊక తెచ్చుకొని బాండీలో వేసి కింద మంట పెట్టి అట్ల కాడతో తిప్పుతూ ఉంటే నల్లగా కాలి బూడిదైపోతుంది. దాన్ని జల్లించి మరొకసారి మరలా బాండీలో వేసి మరలా కింద మంట పెట్టి మరలా తిప్పుతూ ఉంటే మరికొంతసేపటికి ఆ నల్లని చూర్ణము, నల్లని బూడిద తెల్లగా మారుతుంది. వెలి బూడిదలాగా తెల్లగా మారుతుంది. ఈ తెల్లగా అయిన బూడిదను మరలా ఇంకొకసారి జల్లించుకొని అది 100 గ్రాములు ఉంటే 100 గ్రాములు తీసుకొని ఉదాహరణకు అందులో 10 గ్రాములు దొడ్డు ఉప్పు మెత్తగా నూరినటువంటి పొడి, 2 గ్రాములు కర్పూరము, ముద్ద కర్పూరము మెత్తగా నూరిన పొడి మొత్తము కలిపితే అద్భుతమైనటువంటి దంత ధావన చూర్ణమై మన డబ్బాలోకి వస్తుంది. దీన్ని కొంచెం చేతిలో వేసుకుని హాయిగా పళ్ళు తోముకోవటం ద్వారా నల్లబడిన, ఎర్రబడిన, గారబట్టిన పండ్లు తిరిగి మరలా తెల్లగా తళ్ళలాడుతూ తయారవుతాయి. అంతేకాకుండా ఈ విధానము వల్ల కదిలే పండ్లు గట్టిపడుచున్నవి, దెబ్బతిన్న చిగుళ్ళు, రక్తము చీము కారేటువంటి చిగుళ్ళు తిరిగి మరలా స్వశక్తిని పొందుచున్నవి. నోరు మొత్తము దుర్గంధము పోయి సుగంధయుక్తముగా మారుతూ ఉన్నది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ చక్కని తేలికైనటువంటి ఈ దంతధావన మార్గాన్ని మనం ఆచరించకుండా ఏవేవో ఆచరించి ఎన్ని కష్టాలు పడుతున్నామో మా ప్రేమైన బిడ్డలు గమనించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాము. ఒక్క 10 గ్రాములు నెయ్యి, 20 గ్రాములు తేనె, ఈ 2 కలిపి
లేదా దీనికి రెట్టింపు అంటే 20 గ్రాముల నెయ్యి 40 గ్రాముల తేనె కలిపి నోట్లో పోసుకొని పుక్కిలించాలి బాగా. అట్లా పుక్కిలించేసి ఒక 5-10 నిమిషాలు ఊసిపరేయండి. రోజు ఒకసారి చేయండి సాయంత్రం పూట. ఇలా ఇంకొక నిమిషంలో ఊడిపోయే పళ్ళు, అలాగే అమితమైన దుర్గంధముతో కంపు కొట్టేటువంటి నోరు, అలాగే నల్లగా అయిపోయినటువంటి పండ్లు, గారబట్టిన పండ్లు, ఈ పండ్లు మొత్తం కూడా గట్టిపడిపోతాయి. హాయిగా ఎంత చక్కటి ఇలాంటి లక్షల 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 మార్గాలు మన ముందు ఉన్నాయి. కానీ పట్టుదల లేదు. స్వయం సంరక్షణ పొందుదామనేటువంటి దమ్ము తగ్గిపోతుంది. ఆ దమ్ము తగ్గనివ్వకండి. ఆ దమ్ము తగ్గిపోతుంది. ఆ దమ్ము తగ్గనివ్వకుండా మా బిడ్డలు ఎవరి పళ్లను వాళ్ళు కాపాడుకోవాలని సూచిస్తూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుష గురించి చెప్పుకుందాం. చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి. నువ్వు సూడాన్ వెళ్లే ముందు పెళ్లి చేసి పంపించాలని మీ అమ్మంటుంది. దేశం కాని దేశం వెళ్తున్నా పెళ్లి చేసుకుని కోడల్ని నీతో పాటు తీసుకువెళ్తే నీకు తోడుగా ఉంటుంది. నువ్వేంటి డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నావు? నేను అమ్మాయిని చూడనమ్మా, మిమ్మల్ని చూడమంటున్నాను. ఎదురీత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8:30 సహ సమర్పణ